హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో బేసిక్గా ఇలాంటి వీడియోలు ఎవరు చేయరండి, చేయడానికి దమ్ము కూడా సరిపోదు. బట్ నేను మీ అందరికీ కూడా కొద్దిగా ట్రూత్ని ఎక్స్పోజ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోలో అన్ని నిజాలే మాట్లాడబోతున్నాను. రైట్? ఎస్. సో బేసిక్గా యూపీఎస్సి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా, అంటే ఎవరైతే ప్రిపరేషన్ ఫేస్లో ఉన్నారో లేకపోతే జనరల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికి కూడా ఎగ్జైట్మెంట్ అనమాట. అరే, ఏ అకాడమీ నుంచి టాపర్స్ వచ్చారు అని చెప్పేసి. ఇప్పుడు మీరు చూసుకొని ఉంటారు యూట్యూబ్ వీడియోస్లో. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే ఒక టాపర్ ఉన్నారనుకోండి, ఓకేనా? ఆ ఎక్స్ అనే టాపర్ యొక్క వీడియోలు మీరు అన్ని అకాడమీలో చూస్తూ ఉంటారు, లేదా ఫోటోలు అన్ని అకాడమీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, బేసిక్గా ఇక్కడ కష్టం ఎవరిదైతే ఉందో ఇది స్టూడెంట్ పడే కష్టం అనమాట. ఇప్పుడు ఒక స్టూడెంట్ కష్టపడి ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నాడు, కష్టపడి మెయిన్స్ క్లియర్ చేస్తున్నాడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ ఆన్లైన్ రిసోర్సెస్ కానివ్వండి, లేకపోతే పాత టాపర్స్ కానివ్వండి, లేకపోతే మంచి మెంటర్స్ని హెల్ప్ చేసుకొని, అంటే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని కష్టపడి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అయితే లాస్ట్ ఫేజ్కి వచ్చేసరికి ఏమవుతుందండి, ఇంటర్వ్యూ ఫేజ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా క్రూషియల్ కాబట్టి ఈ ఇంటర్వ్యూ కోసం చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే, అకాడమీస్ ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే అకాడమీస్ ఏం చేస్తుంటాయంటే మాక్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకే మీరు చూడండి, ఎక్కడైనా కానీ వీళ్ళు భయంతో, అంటే ఆస్పిరెంట్స్కి ఆబ్వియస్లీ భయం ఉంటుంది. అరే, అంటే ఒరిజినల్ యూపీఎస్సీ బోర్డు వాళ్ళు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని చెప్పేసి వీళ్ళు అన్ని దగ్గరలో మాక్ ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతూ ఉంటారు అనమాట. దట్ ఈస్ ద రీజన్ మీరు ప్రతి అకాడమీ దగ్గర కూడా వాళ్ళ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళ అకాడమీకి చెందిన వాళ్ళు కాదు, ఓకేనా? వాళ్ళు జస్ట్ వాళ్ళ దగ్గర ఒక గైడెన్స్ ప్రోగ్రామ్‌కి వెళ్ళిన వాళ్ళు మాత్రమే. మీరు చూసుకుంటే ఏ టాపర్‌నైనా అడగండి, మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు అంటే ఆల్రెడీ ఇందాక కూడా ఒకళ్ళు చూసాను. నేను ఓన్లీ సమ్ ఆంథ్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నాను. మిగతా అంతా సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యాను అన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూ సెల్ఫ్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. బట్ మార్కెట్‌లో ప్రొజెక్షన్ అనేది ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకాడమీ గురించి చెప్తా. ఎక్స్ అనే అకాడమీ ఉందనుకోండి. వాళ్ళేం జేస్తారు, టాపర్స్ ఫోటోలు తీస్తారు. దే విల్ జస్ట్ కంగ్రాచ్యులేట్ అనమాట. అంటే వాళ్ళ అకాడమీ పైన లోగో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వీఐపీఐఎస్ అకాడమీ ఉందనుకోండి. వీఐపీఐఎస్ అకాడమీ కంగ్రాచ్యులేట్స్ సమ్, ఇప్పుడు నా పేరనుకోండి, సమ్ అశోక్ అని జెప్పేసి అంటారు. సో, చూసే జనాలకి ఎలా ఉంటది, అరే, ఈ అశోక్ అనే పర్సన్ ఈ అకాడమీ నుంచి అనుకుంటా అని జెప్పేసి ఉంటది. బట్ ఇది అబ్సల్యూట్‌లీ రాంగ్. ఒక పర్సన్ ఏ అకాడమీ నుంచి కోచింగ్ తీసుకున్నాడో ఏంటనేది అతన్ని అడిగితే మాత్రమే తెలుస్తుందండి. ఏదో మీ యూట్యూబ్‌లో వీడియోలు చూసాము, వాళ్ళ ఇంటర్వ్యూలు చూసాము అంటే వాళ్ళు దే డస్ నాట్ బిలాంగ్ టు దట్ అకాడమీ. ఇది మీరు తెలుసుకోవాలన్నమాట. ఈ వాస్తవాలు ఎందుకు చెప్తున్నాను అంటే, జనాలు వాస్తవాలు తెలియకుండా ఏదో సమ్ ఎక్స్ అనే అకాడమీ నుంచి చాలా ర్యాంకర్‌లు వచ్చాయని చెప్పేసి ప్రొజెక్ట్ చేసుకుంటారు. బట్ రియాలిటీలో నన్ ఆఫ్ ద ర్యాంకర్ ఈస్ ఫ్రమ్ దేర్ అకాడమీ. సో, మీకెలా తెలుస్తుంది? మీరు ఆ అకాడమీ స్టూడెంట్స్‌ని అడగాలి. నిజంగా ఆ అకాడమీ వర్తా కాదా? అసలు స్టూడెంట్స్ క్లియర్ చేసారా? అసలు ఆ ర్యాంకర్ అనేది ఆ అకాడమీనే కాదా అని చెప్పేసి అక్కడున్న స్టూడెంట్స్ చెప్తారు. లేదంటే ఆ టాపర్ ఎక్కడో దగ్గరకొచ్చి మీకు కలుస్తూ ఉంటారు గదా! ఇప్పుడు ఆబ్వియస్‌లీ ఒక ర్యాంకర్ అయిన తర్వాత ఎన్నో మీటింగ్‌లు పిలుస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్, టెలిగ్రామ్స్‌లో ఉంటాయి కాబట్టి యూ కెన్ ఆస్క్ దెమ్ డైరెక్ట్‌లీ. సార్, మీరు పలానా అకాడమీ నుంచి కోచింగ్ తీసుకున్నారా అంటే వాళ్ళు రియాలిటీ చెప్తారనమాట. నో అండి, నేను ఓన్లీ ఒక గైడెన్స్ ప్రోగ్రామ్‌కి మాత్రమే వెళ్ళానని జెప్పేసి. ఇలా అంటే లైక్ దమ్ము, ధైర్యం ఉండి నిజం చెప్పేవాళ్ళు చాలామంది తక్కువ యాస్పిరెంట్స్ ఉన్నారనమాట. బయటకొచ్చేసి నేను పలానా అకాడమీ నుంచి ఓన్లీ గైడెన్స్ ప్రోగ్రామ్ తీసుకున్నాను అని జెప్పేసి. మనకి 12థ్ ఫెయిల్ మూవీలో చూపిస్తారు. యాస్పిరెంట్ అంటే ఒక ర్యాంకర్ యొక్క ఫస్ట్ కరప్షన్ ఎక్కడ స్టార్ట్ అయిద్దంటే, అతను తీసుకునే డబ్బులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే అకాడమీ, వీఐపీఎస్ అకాడమీ ఉందనుకోండి. నేను ఒక టాపర్ ఉన్నారు. హి ఈస్ నాట్ ఫ్రమ్ అవర్ అకాడమీ. బట్ నేను ఒక 10,00,000 ఇచ్చాను. కొద్దిగా మా అకాడమీ నుంచే కోచింగ్ తీసుకున్నా అని జెప్పేసి చెప్పు అంటే, అతను ఎవరైతే డబ్బులు తీసుకుంటాడో అతని ఫస్ట్ కరప్షన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అతను 10,00,000 తీసుకుంటాడు. ఇక్కడ వీఐపీఎస్ అకాడమీకి ఓ 10,00,00,000 వస్తాయన్నమాట. సో, దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ రాంగ్. అలా ఎప్పుడు చేయకూడదు. జెన్యూన్‌గా సర్వీస్ జేసి, జెన్యూన్‌గా పలానా అకాడమీ నుంచి వచ్చారు అనుకుంటే, ఆ స్టూడెంట్ హార్ట్‌ఫుల్‌గా అతనికి గూడా గ్రాటిట్యూడ్ అనేది ఉంటది గాబట్టి, అతను హ్యాపీనెస్‌తో చెప్పుకుంటాడు. మీరు అందుకే ఏ టాపర్ ఇంటర్వ్యూలైనా జూడండి. వాళ్ళేదో జస్ట్ ఓకే. ఇక్కడ నేను ర్యాంకర్ అయ్యాను, గైడెన్స్ ప్రోగ్రామ్ తీసుకున్నాను, వచ్చిందని జెప్పేసి అంటారు గానీ, ఎవ్వరు గూడా ఎక్సైట్‌మెంట్‌తో నాకు వీళ్ళ వల్ల బాగా హెల్ప్ అయింది, నాకు బేసిక్స్ నుంచి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, ఇలాంటివేం చెప్పరనమాట. ఓకేనా? సో, ఈ రియాలిటీలోకి మీరు రావాలని జెప్పేసి ఈ వీడియో జేస్తున్నాను. సో, అందరూ గూడా కళ్ళు తెరుచుకోండి. ముఖ్యంగా పేరెంట్స్, మీకు కనిపించే యూట్యూబ్ వీడియోలంతా గూడా జస్ట్ ఒక మ్యాజిక్ మాత్రమే. మిమ్మల్ని ఏదో మ్యాజిక్ జేయడానికి మాత్రమే వీడియోలు గానీ, రియాలిటీలో ఏది గూడా లేదు. ఓకేనా? తెలుసుకున్న వాళ్ళు కొద్దిగా మంచిగుంటారు. తెలుసుకోకపోతే మీరు మళ్ళీ అదే ఊబిలో పడి అలా కొట్టుమిట్టాడుతూ ఉంటారనమాట. రైట్?
సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.